ఓం నమో నారాయణాయ. గీతామృతం ప్రేక్షకులకి పునఃస్వాగతం. వైశాఖ పురాణం నవదశ అధ్యాయ పిశాచత్వ విముక్తి. నారదుడు అంబరీషునకు వైశాఖ మహత్యము ఇంకను వివరించుతున్నాడు. శృతకీర్తి శృతదేవునికి నమస్కరించి ఇంకను వైశాఖ మహత్యమును దయ ఉంచి వివరింపగోరుతున్నానని ప్రార్థించెను. శృతదేవుడు ఇట్లనెను, రాజా, జన్మ జన్మల పుణ్యము ఉన్నప్పుడే భగవంతుడకు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పదనమును తెలుసుకోవలేనని బుద్ధి కలుగును. ఇట్టి ఆసక్తి గల నీవు భాగ్యశాలివి. మరెన్నియో శుభ లాభములు నీకు మున్ముందు కాలమున ఉండుట చేతనే నీకిట్టి కోరిక కలిగినది. ఇట్టి నీకుగాక మరెవరికి చెప్పుదును, వినుము. వైశాఖ మాసమున సూర్యుడు మేషరాశినందు ఉండగా ప్రాతకాల స్నానంను ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విని యథాశక్తి దానములు చేసిన వారు శ్రీహరి లోకమును తప్పక చేరుదురు. వైశాఖ పురాణమును చెప్పుచుండగా దాన్ని శ్రద్ధగా వినక మరి ఒక దానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని రౌరవమను నరకమును పొంది పిశాచమై ఉండును. అందులకు ఉదాహరణగా ఈ క్రింది కథను చెప్పుచున్నాను, వినుము. ఈ కథ పాపములను నశింపచేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించును. ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ, వినుము. పూర్వము గోదావరి తీరమైన బ్రహ్మేశ్వరమను పుణ్యక్షేత్రము కలదు. అచట దూర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు అనువారు అచట ఉండిరి. వారిద్దరూ మహాజ్ఞానులు, సర్వసంగ పరిత్యాగులు, ఉపనిషత్తులను బాగా చదివినవారు, అందలి భావమును కూడా గ్రహించినవారు. వారు భిక్షాన్నమును మాత్రమే భుజింతురు. మిక్కిలి పుణ్యశాలులు. వారు అచట భృగు ప్రశ్రవణమను తీర్థ సమీపమున ఉండిరి. వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథల ఎంతో ఆసక్తి కలవాడు. చెప్పువారు లేకున్నచో తానే శ్రీహరి కథలను వివరించును. శ్రీహరి కథలను ఎవరైనా చెప్పుచో శ్రద్ధగా వినును. వీరెవరినూ లేనిచో విష్ణు కథలను తలుచుకొనుచు శ్రీహరికి ప్రీతిని కలిగించు పనులను చేయుచుండును. శ్రీహరిని కథలను చెప్పువారునచో రాత్రింబవళ్ళు తన పనులను మాని వాని ఆ కథలనే వినుచుండెను. విష్ణు కథలను చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నతో కోపస్నానం చేసి శ్రీకథలను వినినచో ఆ బాధల నుండి విముక్తుడు కాగలడు. విష్ణు కథా శ్రవణము లేనప్పుడు స్వకార్యములను చేసుకొనుచు విష్ణు కథ సమాసక్తునకు సంసార బంధము ఉండదు కదా. శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ధి కలుగును, విష్ణు భక్తి పెరుగును, విష్ణువుపై ఆసక్తియు సజ్జనుల అందియు ఇష్టము పెరుగును. నిరంజనము నిర్గుణమునకు పరబ్రహ్మము దాని హృదయమున స్ఫురించును. జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా. దుష్టులు కర్మలెన్నింటినీ చేసినను వ్యర్థములే. గుడ్డివానికి అద్దము చూసిన ప్రయోజనమేమి. కావున చిత్తశుద్ధిని సాధింపవలేను. చిత్తశుద్ధి వలన శ్రీహరి కథాశక్తి కలుగును, అందువల్ల జ్ఞానము కలుగును. అట్టి జ్ఞానము వలన ధ్యానము ఫలించును. కావున పెక్కుమార్లు విష్ణు కథా శ్రవణము ధ్యానము మననము ఆవశ్యకములు. శ్రీహరి కథలు సజ్జనులు లేని చోటు గంగా తీరమైనను విడువదగినది. తులసీవనము శ్రీహరి ఆలయము విష్ణు కథ లేని చోట మరణించినవాడు తామసమను నరకమును పొందును. శ్రీహరి ఆలయము గాని కృష్ణమృగము కానీ విష్ణు కథను కానీ సజ్జనులు కానీ లేని చోట మరణించిన వారు పెక్కు జన్మల యందు కుక్కగా జన్మింతరు. సత్యనిష్ఠుడు ఈ విధముగా ఆలోచించి విష్ణు కథా శ్రవణము ప్రసంగము మననము స్మృతి మున్నగునవి ముఖ్యములని తలంచుచుండును. ఇంకొకడు తపోనిష్ఠుడు. వీనికి పూజాది కర్మలన్న ఇష్టము. వానిని ఎప్పుడు మానక పట్టుదలతో చేయుచుండును. శ్రీహరి కథలను చెప్పడు వినడు. ఎవరైనా చెప్పుచున్నచో తీర్థస్నానమునకు పోవును. తీర్థస్నాన సమయమున శ్రీహరి కథా ప్రసంగము వచ్చినచో తన పూజాది కర్మ కలాపములకు పాడగునని దూరముగా పోవును. అతన్ని అనుసరించి ఉండువారును స్నానాది కర్మలను ఆచరించి తమ ఇంటి పనులను చేసుకున్నట యందు ఇష్టము కలవారై ఉండును. ఇట్లెంతకాలము గడిచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానములు తప్ప శ్రీహరి కథా శ్రవణము చింతనము శృతి మున్నగు వారిని ఎరుగడు.
ఇట్టి అహంకారి కొంతకాలమునకు మరణించెను. శ్రీహరి కథాశ్రవణము మున్నవినివి లేకపోవడం చేత పిశాచమై చిన్నకర్ణుడను పేరు నుండెను. జమ్మి చెట్టు నందు నివసించుచుండెను. బలవంతుడైనను నిరాధారుడు నిరాశ్రయుడు, ఎండిన పెదవులు నోరు కలవాడై ఉండెను. ఇట్లు బాధపడుచు కొన్ని వేల సంవత్సరము కాలము అలాగే ఉండెను. వాని సమీపమునకు వచ్చువారు లేక మిక్కిలి బాధపడుచుండెను. ఆకలి దప్పులు కలిగి అవి తీరు ఉపాయము లేక మిక్కిలి బాధపడుచుండెను. వాని శ్రీనమునకు జలబిందువు అగ్నిగను, జలము ప్రళయాగ్ని వలనను, ఫలపుష్పాదులు విషముగను ఉండడివి. ఈ విధముగా కర్మపరాయణుడకు తపోనిష్ఠుడు పలు విధములుగా బాధలను పడుచుండెను. నిర్జనమైన ఆ అడవి అతడు మిక్కిలి బాధలు పడుచుండగా ఒకనాడు సత్యనిష్ఠుడు పనిపై పైఠీనసపురమునకు పోవచ్చు ఆ ప్రాంతమునకు వచ్చెను. అతడు పెక్కు బాధలను అనుభవించుచున్న చిన్నకర్ణుని చూచెను. దుఃఖించుచు శరణాగతుడైన వానికి భయపడుకుమని ధైర్యము చెప్పి బాధకు కారణమును అడిగెను. అతడు నేను కర్మనిష్ఠుడను అనువాడును, దూర్వాస మహాముని శిష్యుడను, కర్మ పరతంత్రున్నై శ్రీహరి కథాశ్రవణములను చేయనివాడను, మూఢుడునై కర్మలన్నీ ఆచరించుట వలన ఇట్టి శాపమునకు లోబడితిని. తన వృత్తాంతమంతయు వానికి చెప్పెను. నా అదృష్టవశమున నీ దర్శనమైనది, నన్ను మీరే రక్షింపవలెనని పలు విధములుగా ప్రార్థించెను. వాని పాదములు పైపడి దుఃఖించెను. సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను. తాను చేసిన 2 గడియల కాలము వైశాఖ పురాణ శ్రవణము చేసిన ఫలమును వానికి సోదకముగా సమర్పించెను, ధారపోసెను. ఆ మహిమ వలన కర్మనిష్ఠుని పాపములు తొలగెను. వాని పిశాచి రూపము పోయి దివ్యదేహము కలిగెను. కర్మనిష్ఠుడు సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతను తెలిపి శ్రీహరి పంపగా వచ్చిన దివ్య విమానమునెక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను. సత్యనిష్ఠుడును వైశాఖ మహత్య మహిమను విస్మయపడుచు తన గమ్యమునకు వైటీనసపురమునకు పోయెను. సుతకీర్తి మహారాజా, కావున శ్రీహరి కథల ప్రసంగము, శ్రవణము, మననము, స్మృతి మున్నగున్నవి కలచోటు తీర్థముల కంటే సర్వక్షేత్రముల కంటే ప్రశస్తమైందని తెలుసుకొనుము. శ్రీహరి కథా ప్రసంగము గంగా ప్రవాహము కంటే పవిత్రమైంది. గంగా తీరవాసులకు ఇహలోక భోగములు ముక్తి కలుగునో లేదో కానీ శ్రీహరి కథను విన్నవారికి మాత్రము గంగా తీరవాసము ఇహము పరము నిశ్చితములు సుమా అని శృతదేవుడు భగవత్ స్వరూపముగా ఈ విధముగా వివరించును. వైశాఖ పురాణం 19 సంపూర్ణం. ఏతైర్విముక్త కౌంతేయ తమోద్వారైస్త్రిభిన్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం.